హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దీని పేరు వచ్చేసి నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో మీకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఒక బ్యూటిఫుల్ యూనివర్సిటీ ఇది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుందండి. ఇది యమునా ఎక్స్ప్రెస్ వే, ప్లాట్ నెంబర్ 1, సెక్టార్ 17A. ఇది 2010లో ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీ. మొత్తం 75 ఎకరాల విస్తీర్ణంలో ఒక బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ. సో దీనికి లోకల్ రైల్వే స్టేషన్ ధనాకూర్ రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది, అక్కడ దగ్గరలో ఉంటుంది. సో ఇది గ్రేటర్ నోయిడాకి సిటీ అనుకోండి, ఇది నోయిడా పక్కనే ఉంటుంది అన్నట్టు, నోయిడా సిటీలోనే ఉంటుంది. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంది. 54 దేశాల నుంచి ఇందులో విద్యార్థులు వచ్చి చదువుకుంటూ ఉన్నారు. సో దీనికి NIRF ర్యాంకింగ్ కూడా ఉంది. NIRF ర్యాంకింగ్ ఉంది, 100 to 150లో దీని NIRF ర్యాంక్ ఉంది. NAAC A+ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ అండి. 2023లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు దీనికి A+ గ్రేడ్ ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో బ్రాంచెస్ కానీ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్తో పాటు ECE రోబోటిక్స్ కాబట్టి ECE ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ఉంది. సో దీని యొక్క ఫీజులు ఎలా ఉన్నాయని కానీ మనం చూసినప్పుడు మొత్తం ₹1,60,000 కాలేజ్ ఫీజు ఉందండి ఇయర్లీ. హాస్టల్ ఫీజుతో కలుపుకొని ఒక హాస్టల్ ఫీజు ఒక 4 lakhs అనుకున్నట్లయితే మొత్తం 10 లక్షల్లో మీకు బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ఢిల్లీ రీజియన్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ. దీని పక్కనే మనకి గల్గోటియా యూనివర్సిటీ అని ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హాస్టల్ కెపాసిటీ ఏదైతే ఉందో 3 సీటర్ AC అయితే 1,25,000 ఉంది, 3 సీటర్ నాన్ AC అయితే 1,05,000 ఉంది, డబుల్ సీటర్ అయితే AC అయితే 1,50,000 మనకి హాస్టల్ ఫీ స్ట్రక్చర్ ఉంది. సౌత్ ఇండియన్ మెస్ అవైలబుల్ ఉందండి. ఇక్కడ మన చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే వీళ్ళకి మెడికల్ కాలేజ్ కూడా ఉందన్నమాట. అందువల్ల అలైడ్ సైన్సెస్కి మన తెలుగు పిల్లలు బాగా వెళ్తూ ఉంటారు ఇక్కడికి. అలైడ్ సైన్సెస్ అంటే రేడియాలజీ, తర్వాత మన కార్డియాలజీ సంబంధించినటువంటి BSc అలైడ్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో మన తెలుగు పిల్లలు వందల్లో కాదు వేలల్లో ఇక్కడ చదువుతూ ఉన్నారు. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా, ₹1,60,000 మనకుంది. మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి దీంట్లో. బయోటెక్నాలజీ బ్రాంచ్ ఉంది, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి కూడా ఇందులో సీట్స్ ఉండడం జరిగింది. సో వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 43 lakhs per annum ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ₹5 లక్షల ఉంది. అంటే యావరేజ్తో ఇది ఉదాహరణకి మనకి CMR మల్లారెడ్డి కాలేజ్తో సమానమైనటువంటి కాలేజ్. ఇక్కడ మనకు మల్లారెడ్డిలో చేరాలంటే ఓన్లీ కాలేజ్ ఫీజే ₹10-12 లక్షల ఉంటుంది. వీడకపోతే హాస్టల్ ఫీజుతో కలుపుకొని మీకు 10 లక్షల్లో అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా బాగా డెవలప్ అవుతాయి. మనం అనుకుంటాము ఢిల్లీ డెవలప్ ఇప్పుడు మనం ఆ ప్రాంతాన్ని చూడకుండా అనుకుంటాం. ఒకసారి ఇప్పుడు నేను ఢిల్లీ యూనివర్సిటీస్ మానవరచన చేస్తున్నాం, GD గోయంకా చేస్తున్నాం, శ్రద్ధ యూనివర్సిటీ, నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, OP జిందాల్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, రిషివుడ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఒకదానికి మించినటువంటి ఒక యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మనలాగా డొనేషన్లు తీసుకునేటువంటి ఇది లేదు కాబట్టి మనకి అక్కడ ఈజీగా అడ్మిషన్ జరుగుతుంది. మనకి క్వాలిటీ కూడా కంపారిటివ్లీ మన తెలంగాణ కాలేజ్ కన్నా ఆంధ్ర కాలేజ్ కన్నా ఇక్కడ ఇది ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో కొత్తగా కొన్ని యూనివర్సిటీస్ వస్తే వాళ్ళు కూడా ₹2,20,000 ఫీజు పెట్టారు. మన వాళ్ళు ఏదైనా సరే ఒక అడుగు ముందు ఉంటారు అన్నట్టు. వీళ్ళు 14 ఏళ్ళు యూనివర్సిటీ పక్కన ₹1,60,000 ఫీజు పెట్టుకుంటే, తమిళనాడులో పోయి ఇప్పుడు ధనలక్ష్మి శ్రీనివాసన్ కానీ భారత్ యూనివర్సిటీ కానీ వీళ్ళందరూ కూడా ₹1,50,000-1,60,000 ఫీజు పెట్టుకుంటే మాది ఎక్కువ, మాది ఆంధ్ర అంటేనే మేము ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తాం, తెలంగాణ అంటేనే ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తాం అనేది ఇక్కడ పరిస్థితి. సరే, ఎక్కువ ఛార్జ్ చేసినందుకు పిల్లల్ని ఆ రకంగా అట్రాక్ట్ చేస్తున్నారంటే ఇంకా అంత పరిస్థితిలోకి రాలేదు మన కాలేజెస్. వాళ్ళ దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ఫీజులకే నాణ్యమైనటువంటి విద్య మనకి నార్త్ సైడ్ దొరుకుతుంది. కొన్ని ఎగ్జామ్షనల్గా ప్రమోషన్ల మీద నడిచే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిని వదిలిపెట్టేసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి LPU కానీ పార్లు కానీ ఇటువంటి యూనివర్సిటీస్ని అతి ప్రమోషన్ ద్వారా వీళ్ళు ఇళ్ళకి వచ్చి ఎవరైతే మనకి అడ్మిషన్లు అడుక్కుంటూ ఉంటారో వీళ్ళని వీలైన కాడికి అవాయిడ్ చేయడం మంచిది. సో మీరు చూసుకోండి, కంపారిజన్ చేసుకోండి. క్యాంపస్ విజిట్ చేయకుండా ఎవరికి 10,000 కూడా కట్టొద్దు. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే క్యాంపస్ విజిట్ చేస్తారో ఆ రోజే మీరు కన్క్లూడ్ అవ్వండి తప్ప మీరు 10,000 కట్టి రిజిస్ట్రేషన్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారండి, వీళ్ళు ఫోన్ చేస్తున్నారండి 10,000 కట్టేసి ఊరుకుంటారని చెప్తే మీకు ఆ 10,000 విలువ లేకపోతే కట్టేసిండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ బట్ జనరల్గా అలా కట్టడం వల్ల మీరు నష్టపోతారని తెలియజేస్తూ, సో నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలనుకున్నట్లయితే జోష్ ఇన్నోవేషన్స్ 89 యూట్యూబ్ ఛానల్ని సంప్రదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.